వెల్కమ్ టు భవత్ మీడియా న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లుకు చట్టబద్ధత సంతకం చేసిన ట్రంప్. అర్జెంటీనాలో అడుగుపెట్టిన ప్రధాని మోదీ. ప్రవాస భారతీయుల ఆత్మీయ స్వాగతం. అమెరికా సుంకాలకు ప్రధాని మోదీ తలొగ్గుతారని రాహుల్ విమర్శ. మంత్రి పీయూష్ గోయల్ గుండెలు బాదుకోవటం ఖాయమన్న రాహుల్. హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. పలకరించేందుకు వచ్చిన నేతలతో కేసీఆర్ మాట్లాడిన మాజీ సీఎం. స్వర్ణాంధ్ర P4 పై సమావేశం నిర్వహించిన చంద్రబాబు. P4 అమలుకు 2 కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సీఎం. పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. తగ్గిన బంగారం ధరలు. సూపర్ మ్యాన్ లా దూకిన కమ్మిన్స్. నోరెళ్లబెట్టిన బ్యాటర్. ఇక డీటెయిల్స్ లోకి వెళితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కలల బిల్లు చట్టంగా మారింది. పన్నుల్లో కోతలు, వ్యయ నియంత్రణల కోసం తీసుకొచ్చిన వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లుపై రిపబ్లికన్ పార్టీ సభ్యులు, అధికారులు హర్షాతిరేకాల మధ్య ట్రంప్ సంతకం చేశారు. దీంతో ఇది చట్ట రూపం దాల్చింది. ఈ సందర్భంగా ప్రజలెప్పుడు ఇంత సంతోషంగా ఉన్నట్లు గతంలో తానెప్పుడూ చూడలేదని ట్రంప్ అన్నారు. ఈ చట్టంతో అందరికీ లబ్ధి జరుగుతుందన్నారు. సాయుధ బలగాల గురించి మొదటి రోజు వారి కార్మికుల వరకు కొత్త చట్టం మద్దతుగా ఉంటుందన్నారు. అమెరికా చరిత్రలోనే తమ ప్రభుత్వం అతిపెద్ద పన్ను కోత, వ్యయ కోత, సరిహద్దు భద్రతలో అతిపెద్ద పెట్టుబడి సాధించిందని పేర్కొన్నారు. విస్తృత ఆర్థిక, పన్ను, వలస విధానాల చట్టం అమెరికా రాజకీయాలతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికాలో కార్పొరేట్ కంపెనీలు, ఉన్నత ఆదాయ వర్గాలు, టిప్, ఓవర్ టైం వేతనదారులకు ఇది లాభదాయకమైనప్పటికీ తక్కువ ఆదాయ గల కుటుంబాలు, వలసదారులు పునరుత్పాదక రంగా నష్టపోతున్నాయి. అదేవిధంగా లక్షలాది మంది అమెరికన్లు ఆరోగ్య బీమా కోల్పోతున్నారని చెబుతున్నారు. ఇందులో విధించిన పని నిబంధనలతో సుమారు 1.2 కోట్ల మంది తమ వైద్య బీమా కోల్పోయే ప్రమాదం ఉంది. కొన్ని రాష్ట్రాల్లో అక్రమ వలసదారులకు మెడికెయిడ్ సేవలు నిలిపివేయటం, లింగ మార్పు చికిత్సలకు విధులకు కూడా నిలిపివేస్తున్నట్లు చెప్పారు. ఈ బిల్లులో సరిహద్దు గోడ నిర్మాణానికి $46 బిలియన్, వలసదారుల నిర్బంధ కేంద్రాల విస్తరణకు $45 బిలియన్, సిబ్బంది శిక్షణ, నియామకానికి $30 బిలియన్ కేటాయించారు. ఈ చట్టం అమలులోకి రావడంతో బైడెన్ హయాంలో ప్రవేశపెట్టిన గ్రీన్ ఎనర్జీ పథకాలు నిలిచిపోయాయి. అర్జెంటీనా పర్యటనకు వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోదీకి అక్కడ ఘన స్వాగతం లభించింది. బ్యూనస్ ఎయిర్స్ లో ఆల్వియర్ ప్యాలెస్ హోటల్కు చేరుకున్న ఆయనకు అక్కడ ప్రవాస భారతీయులు మోదీ మోదీ, జై హింద్, భారత్ మాతాకి జై నినాదాలతో బ్రహ్మరథం పట్టారు. దీంతో హోటల్ పరిసరాల్లో పండుగ వాతావరణం నెలకొంది. భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా ప్రవాసులు సాంప్రదాయ శాస్త్రీయ నృత్య ప్రదర్శనతో ప్రధాని స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మోదీ అక్కడి వారితో ఆప్యాయంగా ముచ్చటించారు. చాలా మంది ఆయన నుంచి ఫోటోగ్రాఫ్లు, ఆటోగ్రాఫ్లు అందుకుని తమ సంతోషాన్ని పంచుకున్నారు. అంతకుముందు ఏజిజా అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన మోదీకి అర్జెంటీనా ప్రభుత్వం లాంఛనప్రాయ స్వాగతం పలికింది. ఈ పర్యటనకు చారిత్రక ప్రాధాన్యం సంతరించుకుంది. దాదాపు 57 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ఒక భారత ప్రధాని అర్జెంటీనాలో ద్వైపాక్షిక పర్యటన చేపట్టడం ఇదే తొలిసారి. అర్జెంటీనాతో సంబంధాలను బలోపేతం చేసే లక్ష్యంతో బ్యూనస్ ఎయిర్స్ లో అడుగుపెట్టాను. అధ్యక్షుడు జేవియర్ మిలీతో సమావేశమై విస్తృత చర్చలు జరపడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అని ప్రధాని మోదీ తన అధికారిక ఎక్స్ ట్విట్టర్లో ఖాతాలో పేర్కొన్నారు. 2 రోజుల ఈ పర్యటనలో భాగంగా మోదీ అర్జెంటీనా జాతీయ నేత జనరల్ జోస్ డి శాన్ మార్టిన్ విగ్రహానికి నివాళులు అర్పిస్తారు. అనంతరం అధ్యక్షుడు మిలీతో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారు. 2019లో భారత్ అర్జెంటీనా సంబంధాలు వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి చేరాయి. వాణిజ్యం, రక్షణ, వ్యవసాయం, గ్రీన్ ఎనర్జీ వంటి పలు కీలక రంగాల్లో ఇరు దేశాల మధ్య సహకారం కొనసాగుతుంది.
అమెరికాతో వాణిజ్య ఒప్పందం విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలను ప్రధాని మోదీ తలగ్గుతారని, ఈ విషయంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గుండెలు బాదుకోవటం తప్ప ఏమీ చేయలేరని ఆయన వ్యాఖ్యానించారు. తన మాటలను రాసి పెట్టుకోవాలంటూ సవాల్ విసిరారు. 3 నెలల క్రితం భారత్పై అమెరికా 26% సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సుంకాల సస్పెన్షన్ గడువు జూలై 9తో ముగియనుండటంతో ఆలోగా ఓ వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు ఇరు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ విమర్శలపై కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పందించారు. అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాల విషయంలో భారత్ పటిష్టమైన విధానాలను అనుసరిస్తుందని స్పష్టం చేశారు. గడువులను చూసి కీలక ఒప్పందాలపై తొందరపడబోమని, ఇరు దేశాలకు ప్రయోజనం చేకూరితేనే ముందుకెళ్తామని ఆయన తెలిపారు. ఈ ఒప్పందంలో భాగంగా వస్త్రాలు, ఆభరణాలు, రొయ్యలు, ప్లాస్టిక్స్ వంటి ఉత్పత్తులపై సుంకాల మినహాయింపును భారత్ కోరుతుంది. మరోవైపు ఎలక్ట్రిక్ వాహనాలు, పారిశ్రామిక వస్తువులు, పాడి ఉత్పత్తులపై సుంకాలు తగ్గించాలని అమెరికా డిమాండ్ చేస్తుంది. అయితే పాడి, వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాలు తగ్గిస్తే దేశీయ రైతులు ప్రయోజనాలు దెబ్బతింటాయనే ఆందోళన నేపథ్యంలో ఆ డిమాండ్లకు భారత్ అంగీకరించడం లేదు. ఇప్పటికే చర్చల నిమిత్తం అమెరికా వెళ్లిన భారత బృందం తిరిగి రావడంతో జూలై 9లోగా ఓ మధ్యంతర ఒప్పందం కుదిరే అవకాశం ఉందని సమాచారం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ యశోద దవాఖానా నుండి డిశ్చార్జ్ అయ్యారు. నందీనగర్లోని తన నివాసానికి చేరుకున్నారు. రొటీన్ హెల్త్ చెకప్లో భాగంగా గురువారం సాయంత్రం కేసీఆర్ యశోద హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. బ్లడ్ షుగర్, సోడియం లెవెల్స్ మానిటర్ చేయడం కోసం 1-2 రోజులు హాస్పిటల్లో చేరాల్సిందిగా డాక్టర్లు సూచించారు. ఆరోగ్యపరంగా కేసీఆర్కు పెద్దగా ఇబ్బందులేమీ లేవని తెలిపారు. ఈ నేపథ్యంలో పరీక్షల అనంతరం శనివారం ఉదయం హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. కృష్ణా, గోదావరి జిల్లాలో తెలంగాణకు రావాల్సిన న్యాయబద్ధమైన నీటి వాటాపై నేను త్వరలోనే స్పందిస్తా, ప్రజల ముందు వాస్తవాలను పెడతా అని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. స్వల్ప అస్వస్థతతో సోమాజిగూడ యశోద హాస్పిటల్లో చేరిన కేసీఆర్ ప్రస్తుత వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. శుక్రవారం తనను కలిసేందుకు వచ్చిన పార్టీ ముఖ్య నేతలతో మాట్లాడారు. ఉదయం, సాయంత్రం పార్టీ నేతలతో ముచ్చటించారు. దవాఖానాలో ఉన్న తనను కలవటానికి వచ్చిన నేతలతో రాష్ట్ర ప్రజలు వారు ఎదుర్కొంటున్న సమస్యలపైనే ఆయన చర్చించడం గమనార్హం. ముఖ్యంగా రైతుల గురించి ఎక్కువ సమయం నేతలతో మాట్లాడారు. పలకరించేందుకు వచ్చిన నేతలతో కేసీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో పంటలెట్లా ఉన్నాయి, వానలెట్లా పడుతున్నాయి, నీళ్లు అందుతున్నాయా అంటూ విచారించారు. యూరియా అందడం లేదని చాలా చోట్ల రైతులు చెబుతున్నారని పలువురు నేతలు కేసీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. అనేక ప్రాంతాల్లో రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని, ప్రభుత్వం దాదాపు చేతులెత్తేసిందని నేతలు తమ తమ ప్రాంతాల్లో ఉన్న పరిస్థితుల గురించి చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో ఏనాడు ఇలాంటి ఇబ్బందికర పరిస్థితి రాలేదని రైతులే చెప్తున్నారని, ఈసారి విత్తనాలు, ఎరువుల కొరత తీవ్రంగా ఉన్నదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందని కొంతమంది నేతలు చెప్తారు. కృష్ణా, గోదావరి జిల్లాల్లో తెలంగాణకు రావాల్సిన న్యాయబద్ధమైన వాటా గురించి ప్రభుత్వం చేస్తున్న వితండం, అర్థం పర్థం లేని వాదన గురించి చర్చకు రాగా దీనిపై త్వరలోనే తాను స్పందిస్తానని, ప్రజల ముందు వాస్తవాలు పెడతానని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ ఉద్యమం, కొత్త రాష్ట్రం ఏర్పాటు తర్వాత ప్రభుత్వం ఎదుర్కొన్న సవాళ్లు వంటి వాటిని నాయకుల వద్ద కేసీఆర్ గుర్తు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీసీసీ అధ్యక్షుడు పొందెం వీరయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. దుమ్ముగూడెం మండలం కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే వెంకట్రావుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అసలైన కాంగ్రెస్ వ్యక్తి కాదు, వేరే పార్టీలో గెలిచి ఈ పార్టీకి వచ్చాడు. ఆయన రావటం వల్ల ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరిగింది. ఎమ్మెల్యే వెంకట్రావు ప్రవర్తనతో పార్టీకి మాత్రమే కాకుండా ప్రజల విశ్వాసానికి కూడా భంగం కలుగుతుంది. దశాబ్ద కాలంగా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డా నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు ఎదుర్కొంటున్న సమస్యలపై జిల్లా మంత్రులకు మరియు ముఖ్యమంత్రికి దృష్టికి తీసుకెళ్తాను అని పొందెం వీరయ్య మాట్లాడారు. ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తుంది. ఎందుకు లేదు అని అంటే ఆయన కాంగ్రెస్ పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ కాదు, మరి ఏ పార్టీ నుండో గెలిచి ఈ పార్టీకి రావడం జరిగింది. నేను అట్లా కాదు. పొందెం వీరయ్య అనేటోడు మరి లిజెండ్. ఎక్కడ కూడా ఏనాడు కూడా ఇంకో పార్టీకి నేను ఒకటి వేయలే, ఇంకో పార్టీకి పనిచేయలే, ఇంకో పార్టీకి నేను అది చేయలే. మీరేదైతే మరి కాంగ్రెస్ పార్టీ నన్ను మీ కాడికి పంపిస్తే ఆ రోజు 11 రోజులలోనే నేను ఎమ్మెల్యేకి గెలిచిన. మీకు 5 సంవత్సరాలు మీ ఎమ్మటి ఉండి, మీ తోడుగా ఉండి, మీ అందరి యొక్క మనలను పొందిందనుకుంటే మీరందరూ పక్కా పెట్టారు. మరలా పక్కా పెట్టారు. ఆ కర్మని మనం అందరం అనుభవిస్తున్నాం. అనుభవిస్తలేమనేది కాదు, మీ అందరికీ తెలుసు. కాబట్టి ఏదున్నా ఏది లేకపోయినా ఆయన రావడం అనేది
మన వాళ్ళకి అన్యాయం జరిగింది అనేది నిజం. ఇట్లా ఎలాంటి పొరపచ్చాలు లేవు. ఇక్కడ ఏదో మనం నీతులు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తమ్ముడు చెప్పాడు, ఏది కాశీనగర్ మన సున్నం బట్టిలో మీ దాని గురించి మేము ఎంత పోరాడి దాదాపుగా 25-26 లక్షలు పెట్టి మేము తిప్పి మమ్మల్ని ట్రిబ్యునల్ వేసి ఆపు చేయించడం జరిగిందనే విషయాన్ని మన పార్టీకి వచ్చిన తర్వాత నేను ఓడిన ఎమ్మెల్యేగా నేను రాసేటందుకు నాకు అధికారాలు లేవు. ఎందుకు లేవు అని అంటే మన ముఖ్యమంత్రి వారు ఎవరైతే తీసుకున్నప్పటికీ వారి ధోరణే, వారి లెటర్ పేరు ధోరణే మనకి ఇవ్వాలి. అయినా కూడా రాసేటప్పుడు మేము సీనియర్ నాయకులం, కాంగ్రెస్ వాదులం, మరి ఇక్కడ కాంగ్రెస్ వాదులు ఎవరున్నారని కూర్చోబెట్టినందుకు అడగాల్సిన బాధ్యత ఇప్పుడు మన దాంట్లో కలిసినటువంటి ఎమ్మెల్యే గారికి ఉందని ఈ సందర్భంగా మీకు చెప్పాలి. ఏం పీకుతారు అనేది చెడు మాట కాదు. దీనిని హిందీలో ట్రాన్స్లేట్ చేస్తే క్యా ఉకాడతా అని అర్థం. నేను తెలుగులో ఇప్పుడే నేర్చుకుంటున్నా. ఫ్లో వచ్చినప్పుడు ఏం చెయ్యలేను. కవితకు కేటీఆర్ భార్యకు క్షమాపణలు చెప్పాను. ఫోన్లో వచ్చిన మాటలను మనసులో తీసుకోవద్దు. మహిళా కమిషన్ ముందు విచారణకు హాజరైన అనంతరం కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ మీడియాకు వివరించారు. ఎవరైనా పోటీ చేయవచ్చు, రైట్? కేటీఆర్ కూడా అక్కడ రిజైన్ ఇస్తాడు. సిరిసిల్లా కేటీఆర్ పోటీ చేయవచ్చు, కేటీఆర్ పెళ్ళం పోటీ చేయవచ్చు, కేటీఆర్ పెళ్ళం పోటీ చేయవచ్చు, రైట్? అందరికీ ఆ అర్హత ఉన్నది మన డెమోక్రసీలో. సో ఆల్ ఆర్ వెల్కమ్. ఒకటే చెప్తా నేను, బెస్ట్ మ్యాన్ ఎదుర్కొంటారా కవిత గారు? బెస్ట్ మ్యాన్ కవిత పీక్తది. కవిత ఎవరమ్మా? సోనియా గాంధీ లేకుంటే అట్లీస్ట్ ప్రియాంక గాంధీ? ఎవర్ కవిత? ఆ బీఆర్ఎస్ కవితకి చెప్పేస్తున్నాం ఈ ఛానల్ ముందు. స్వర్ణాంధ్ర P4 లోగోను ముఖ్యమంత్రి చంద్రబాబు ఖరారు చేశారు. స్వర్ణాంధ్ర P4 ఫౌండేషన్ తొలి జనరల్ బాడీ సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో శుక్రవారం జరిగింది. జూమ్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో P4 పథకం సమర్థవంతంగా అమలు చేసేందుకు 2 కమిటీలు ఏర్పాటు చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. P4 అమలు పర్యవేక్షణ కొరకు జిల్లా, నియోజకవర్గ స్థాయి చాప్టర్లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. కమిటీల్లో ఇన్ఛార్జ్ మంత్రులు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు, అధికారులు సభ్యులుగా ఉంటారని చెప్పారు. P4 అమలులో బాపట్ల జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని ముఖ్యమంత్రి అన్నారు. ఆగస్టు 15 నాటికి 15 లక్షల బంగారు కుటుంబాలు, 1,00,000 మంది మార్గదర్శకులను గుర్తించాలని నేతలు, అధికారులకు చంద్రబాబు సూచించారు. అయితే ఈ పథకం అమలుపై ప్రజల్లో పలు అనుమానాలు ఉన్నాయని ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురాగా ఆయన ఆ అనుమానాలను నివృత్తి చేశారు. P4 వల్ల సంక్షేమ పథకాల్లో కోత ఉండదని స్పష్టం చేశారు. ఇది సంక్షేమానికి అదనమని తెలిపారు. P4 పథకంపై ప్రజల్లో ఉన్న అపోహలను నేతలు, అధికారులు తొలగించాలని సూచించారు. బంగారు కుటుంబాలకు సరైన సమయంలో సహకారం, నిరంతర గైడెన్స్ ఇవ్వటం మార్గదర్శకుల బాధ్యతగా తీసుకోవాలని చెప్పారు. రేవంత్, మేము చర్చకు రెడీ. నీకు దమ్ముంటే 8వ తారీఖు నాడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కురా. రేవంత్ సవాల్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వీకరించారు. చంద్రబాబు నాయుడు కోవర్టు రేవంత్ రెడ్డి ఇవాళ తెలంగాణను ఏలుతున్నారు. రేవంత్ రెడ్డి, నువ్వు ఎప్పుడు ఎక్కడ చర్చ పెట్టినా మేము సిద్ధం. 8వ తేదీ ఉదయం 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి మేము చర్చకు వస్తాము. రేవంత్ రెడ్డి, నవ్వు సిద్ధమా? రేవంత్ రెడ్డిని ముందు కొడంగల్లో జెడ్పీటీసీలను గెలిపించుకోమను. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి రైతు బంధు వెయ్యడు. రైతులకు ఎకరానికి 15,000, 3 పంటలు వేస్తానని అన్నాడు. ఎవరికైనా పడ్డాయా? స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయని ఇప్పుడు రైతు భరోసా డబ్బులు వేశాడు. ఎన్నికలు అయిపోయాక రైతు బంధుకు రామ్ 4 పంటలు కలిసి అసలు పట్టాదారు రైతులకు 24,000 కోట్లు, కౌలు రైతులకు 15,000 కోట్లు, మొత్తం 39,000 కోట్లు ఎగ్గొట్టాడు. రైతు రుణమాఫీ 38,000 కోట్లు ఎగ్గొట్టిండు. కేసీఆర్ నాట్లు వేసేప్పుడు రైతు బంధు వేస్తే రేవంత్ రెడ్డి ఓట్లు వేసేటప్పుడు రైతు బంధు వేస్తున్నాడు. నిజాలు మాట్లాడిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డిని నేను అభినందిస్తున్నాను. చంద్రబాబు నాయుడు కోవర్టు రేవంత్ రెడ్డి ఇవాళ తెలంగాణను ఏలుతున్నాడు. రాష్ట్రంలో నడుస్తున్నది ప్రజాపాలన కాదు, కోవర్టు పాలన అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రైతులకు ఎగ్గొట్టిందంతా యాక్చువల్గా ఇచ్చిందంతా రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మీరు చెప్పింది ఏంది? అసలు ఇచ్చింది ఏంది? మీరు చెప్పింది ఏంది? రైతు భరోసా ఎకరానికి 15,000 ఇస్తామని చెప్పినావు నువ్వు. కేసీఆర్ 10,000 ఇస్తున్నాడు బిచ్చం వేసినట్టు, నేను 15,000 ఇస్తా అన్నావు. కేసీఆర్ 2 పంటలకు ఇస్తున్నాడు, నేను 3 పంటలకు ఇస్తా అన్నావు. ఇవాళ ఏం చేస్తున్నావు మరి? ఇచ్చినావు ఎక్కడన్నా 15,000? అసలు రైతు భరోసా పేరుకు అర్థం ఉందా, తాత్పర్యం ఉందా? ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని నేను.
నువ్వే కదా ఉత్తరం రాస్తేవి కౌలు రైతులకు 22 లక్షల మంది కౌలు రైతులకు ఉత్తరం రాసిండి నీ మొగోడు. మీ అందరికీ నేను రాగానే ఇస్తా, ఇచ్చేస్తూనే ఉన్నా, వస్తూనే ఉన్నా, ఇస్తా అని చెప్పి రెచ్చగొట్టిండు. ఇవాళ అసలు రైతులకు ఎగ్గొట్టింది, పట్టదారులకు ఎగ్గొట్టింది ఈ 4 పంటలు కలిపి 24,000 కోట్లు, కౌలు రైతులకు ఎగ్గొట్టింది 15,000 కోట్లు. మొత్తం కలిపితే ఈ ప్రభుత్వం ఒక్క రైతు బంధులోనే ఎగ్గొట్టింది 39,000 కోట్లు. ఎట్లా లెక్క అంటారా మీరు? ఆ లెక్క కూడా నేను తీసుకొచ్చిన, మీరు చూసుకోవచ్చు. ఒక్కొక్క ఎకరానికి ఎంత ఎగ్గొట్టిండు, మొత్తం కలిపి 39,000 కోట్లు ఎగ్గొట్టిండు ఒక రైతు బంధుల్నే. ఇక రైతు రుణమాఫీ తీసుకుంటే అక్కడ దాదాపు 38,000 కోట్లు ఎగ్గొట్టిండు. 50,000 కోట్ల లెక్కను 12,000కు రౌండ్ ఆఫ్ చేసి ఆడొక 38,000 కోట్లు ఎగ్గొట్టిండు. రైతు బంధులో ఇంకో 39,000 కోట్లు ఎగ్గొట్టిండు. ఎట్లా అంటారా? 2023-24 రబీలో ఒక్కొక్క ఎకరానికి ఆనాడు 2,500 ఎగ్గొట్టిండు, 5,000 ఇచ్చి చేతులు దులుపుకున్నాడు. అప్పుడే ఎలక్షన్ అయిందన్నాడు. అప్పుడు కేసీఆర్ గారు పెట్టిన 7,500 కోట్లు ఇచ్చిండు. ఇచ్చి 2,500 ఎకరానికి అప్పుడే ఎగ్గొట్టిండు. తర్వాత ఒక పంట అయితే మొత్తానికి ఎగ్గొట్టిండు. ఎందుకంటే కేసీఆర్ ఏమో నాట్లు వచ్చినప్పుడు వేసేది, నాట్లు వేసేటప్పుడు రైతు బంధు వేసేది, ఈయన ఓట్లు వేసేటప్పుడే వేస్తాడు, తర్వాత వేయడు. మా రైతు సోదరులకు నేను చెప్తున్నా, మళ్ళీ ఓట్లు దాటినాయంటే తర్వాత రైతు బంధు ఉండదు. దానికి రైతు బంధుకు రామ్ మర్చిపోండి. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతు బంధును ఎగ్గొడుతుంది, ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటుంది. ఈ 2024-25లో ఆనాడు మొత్తం 23-24 వానాకాలంలో రబీల్నేమో 5,000 ఇచ్చిండు. మొత్తం 23-24 వానాకాలం ఏమో మొత్తానికి ఎగ్గొట్టిండు 7,500. అటెనక 2024-25 దానిలో కూడా మొత్తం ఎగ్గొట్టిండు 7,500. మొన్న మళ్ళీ 1,500. అంటే మొత్తం కలిపితే ఒక్కొక్క ఎకరానికి 19,000 బాకీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక రైతు బంధుకి. అంటే మొత్తం కలిపితే 1,52,00,000 ఎకరాలకు తీస్తే లెక్క మొత్తం కలిపి ఇప్పుడు నేను చెప్పిన 39,000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. టోటల్గా అన్నదాతకు. రమేష్ ఆత్మహత్య ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్యనే. ఇందిరమ్మ ఇల్లు రాలేదని అడిగినందుకు అక్రమ కేసులు బనాయించి పోలీస్ స్టేషన్లో టార్చర్ చేస్తున్నారు. పేదవాళ్ల జీవితాలతో చెలకాటం ఆడొద్దు, ఇష్టం ఉన్నట్లు వ్యవహరిస్తే మంచిది కాదు. హుజూరాబాద్లో 40,000 మందికి ఇందిరమ్మ ఇంటికి అర్హత ఉందని కాంగ్రెస్ ప్రభుత్వమే చెప్పింది. మరి అర్హత ఉన్నవారికి కూడా ఇందిరమ్మ ఇండ్లను ఎందుకు రద్దు చేశారు? ఏం తప్పు చేశారని పేదవాళ్లను ఇబ్బంది పెడుతున్నారని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. నా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇదే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ 40,000 మందికి సాచురేషన్ మోడ్ లో ఇల్లులు ఇస్తామని చెప్పి ఇవాళ కేవలం 1000 నుంచి 1,500 ఇండ్లు మాత్రమే ఆ హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇండ్లు ప్రొసీడింగ్స్ కాపీలు ఇచ్చి మళ్ళీ అవి కూడా దొంగ ప్రొసీడింగ్ కాపీలు ఇస్తా ఉన్నారు. పేదవాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇలా ఇక్కడ చూడొచ్చు, మీరు మీడియాలో అందరూ చూపి లబ్ధిదారులు నిల్చొని ఉన్నారు. ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చి మీరు ఇల్లు కట్టుకోండి అని చెప్పి ఈ విధంగా మీరు చూడొచ్చు. ఇది వాళ్ళే ఇచ్చిన ప్రొసీడింగ్ కాపీస్. ఏమని ఇచ్చారు? ఇందిరమ్మ ఇండ్లు మంజూర్ పత్రం. ఇది ఈ ప్రభుత్వం ఇచ్చిన పత్రం. ఇచ్చిన తర్వాత ఇగోండి ఎగ్జాంపుల్, మా మారం లచ్చక్క ఇల్లు శాంక్షన్ చేసిర్రు అని ఇగో ఇల్లు ఇప్పి కొంచెం జరుగురే ఇప్పి ఇల్లు కట్టుకొని అప్పు తెచ్చుకొని దాదాపు 2-3 లక్షల రూపాయలు అప్పు మిత్తికి 3 రూపాయలు మిత్తికి తీసుకొని వచ్చి వాళ్ళు ఇల్లు కట్టుకుంటుంది. ఈ పిల్లర్ వేసుకురు, మట్టేసిరు, మీకు కనబడతా ఉంది. వీళ్ళందరూ ఇట్లా వీణవంక మండలంలో ఎగ్జాంపుల్ గా ఇది చూపిస్తా ఉన్నాను. వీణవంక గ్రామంలో ఇట్లా దాదాపు 29 మంది ఉన్నారు. వాళ్ళందరూ వేసుకున్న తర్వాత ఏం చేస్తున్నారు వీళ్ళు? ఇప్పుడేం చెప్తున్నారు? మీకు పోయినసారి 20 ఏళ్ల క్రితం ఇందిరమ్మ ఇళ్ల కింద మీరు 5 సిమెంట్ బ్యాగులు తీసుకురు, 3,000 రూపాయలు తీసుకురు, కాబట్టి మీకు ఇల్లు రాలేదు, క్యాన్సల్, అది పత్రం మేము ఇచ్చింది చెల్లదు మీకు అని చెప్తా ఉన్నారు అధికారులు. వాళ్ళు గిట్లా ఇల్లు తీసుకున్నట్టు, వాళ్ళు సిమెంట్ బస్తాలు తీసుకున్నట్టు రేవంత్ రెడ్డి గారు మీరు చూపిస్తారా వాళ్ళు సంతకాలు పెట్టిన ఎక్కడన్నా? లేకుంటే వాళ్ళు డబ్బులు తీసుకున్నట్టు మీరు సంతకాలు పెట్టినట్టు చూపిస్తారా? ఏ విధంగా మీరు ఈ ఇళ్ళని క్యాన్సిల్ చేస్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇలా ఇదే లబ్ధిదారులని మీ ప్రభుత్వమే కదా వాళ్ళని సెలెక్ట్ చేసి ఇక్కడికి వచ్చింది మీ అధికారులే కదా, ఈ మండల అధికారులను పంపించింది మీరే కదా, పంపించి ముగ్గు ఓపించింది మీరే కదా, మరి వాళ్ళకి ఎట్లా క్యాన్సిల్ చేస్తారని నేను అడుగుతా ఉన్నాను, హెచ్చరిస్తా ఉన్నాను. వాళ్ళు పేదవాళ్ళు, వాళ్ళందరూ కూడా డబ్బు తెచ్చుకొని అప్పు 3 రూపాయల మిత్తికి తీసుకొని వచ్చి ఇలా పెట్టుకుంటా ఉన్నారు. మీరు ఇవ్వకపోతే మాత్రం ఊకునే ప్రసక్తే ఉండదు. మరి పేదవాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి
భారత రాజ్యాంగం అనేది పేదలకు, దళితులకు, గిరిజనులకు, బలహీన వర్గాలకు హక్కులు కల్పించిన శాశ్వత గ్రంథం. ఇది కేవలం పుస్తకం కాదు, బాపూజీ, అంబేద్కర్, పూలే వంటి మహానుభావుల ఆలోచనలకి జీవం పోసిన సమైక్య మనుగడకు ఆధారం. రాజ్యాంగానికి చిన్న ఇబ్బంది వచ్చినా సామాన్యుల హక్కులు ప్రమాదంలో పడతాయి. కాంగ్రెస్ పార్టీ ప్రజల హక్కులు కాపాడుతోంది. ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడిన ప్రజాప్రభుత్వం రాజ్యాంగ పరిరక్షణే లక్ష్యంగా ముందుకు సాగుతూ సామాజిక న్యాయ సూత్రాల ఆధారంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. బీఆర్ఎస్, బీజేపీకి కాంగ్రెస్ను విమర్శించే అర్హత లేదు. ప్రజా సమస్యలు పట్టించుకొని దొంగ పార్టీలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. మిత్రులారా, ఈ రోజు దేశంలో ఒక సైద్ధాంతిక పోరాటం జరుగుతా ఉంది. రాజ్యాంగాన్ని రక్షించాలని కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి ఒక పక్కన, రాజ్యాంగాన్ని రూపు మార్చాలని బీజేపీకి సంబంధించినటువంటి ఎన్డీఏ కూటమి ఒక పక్కన. భారత రాజ్యాంగం అంటే అదేదో కేవలం పుస్తకం కాదు. కొన్ని దశాబ్దాలుగా, శతాబ్దాలుగా ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రజల ఆలోచనలు, పూజ్య బాపూజీ మహాత్మా గాంధీ గారి ఆలోచనలు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనలు, జ్యోతిరావు పూలే గారి ఆలోచనల్ని పొందుపరిచి ప్రజల అవసరాల కోసం అందించినటువంటి అద్భుతమైనటువంటి గ్రంథం భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగమే లేకపోతే ఈ దేశంలో సామాన్యులకి, పేదలకి, దళితులకి, గిరిజనులకి ఎవరికి కూడా ఎటువంటి హక్కులు లేకుండా కేవలం రాజులకి, రాజ్యాధికారం చేసేటువంటి పెద్దలకి మాత్రమే సమాజంలో ఉన్నటువంటి గౌరవం దక్కేది. అటువంటి పరిస్థితిలో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి కూడా సమానమైనటువంటి హక్కుని, గౌరవాన్ని కల్పిస్తూ ఈ దేశ సంపదని, ఈ దేశంలో ఉన్నటువంటి అవకాశాలని అందరికీ సమానంగా అందించాలని ఈ భారతదేశానికి బాబాసాహెబ్ అంబేద్కర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అద్భుతమైనటువంటి భారత రాజ్యాంగాన్ని అందిస్తే దాన్ని అమలు చేయాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున మన నాయకులు పోరాటం చేస్తూ ముందుకు పోతా ఉన్నారు. దాన్ని నిలబెట్టుకోవటమే మనందరి భవిష్యత్. పొరపాట్ల భారత రాజ్యాంగానికి చిన్న ఇబ్బంది జరిగినా ఈ దేశంలో ఉన్నటువంటి సామాన్యులు అందరూ కూడా హక్కులు కోల్పోయేటువంటి అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు ఈ దేశంలో దాపురిస్తాయి. అటువంటి రాజ్యాంగ స్ఫూర్తితో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపుతో ఈ రాష్ట్రంలో మీ అందరి ఆశీస్సులతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఈనాటి వరకు ఆ సామాజిక న్యాయ సూత్రాన్ని అమలు. భారత స్త్రీలకు బంగారం అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎంత బంగారం ఉన్నా ఇంకా కావాలని అంటారు. ఇక శుభకార్యాల్లో కూడా బంగారం కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. జనం పెట్టుబడులకు కూడా బంగారాన్ని ఎంచుకుంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో చోటు చేసుకున్న పరిణామాలతో గత కొద్ది రోజుల నుండి బంగారం ధరలు పెరుగుతూ పోయాయి. నేడు మాత్రం బంగారం కొనాలనుకునే వారికి ఊరట లభించింది. బంగారం ధరలు తగ్గాయి. హైదరాబాద్లో నిన్న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 98,730 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 90,500 రూపాయల దగ్గర, 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 74,050 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది. నిన్నటితో పోల్చుకుంటే 10 గ్రాముల బంగారంపై గ్రాముకు ₹1 చొప్పున 10 గ్రాముల తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 98,720 రూపాయల దగ్గర, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 90,490 రూపాయల దగ్గర, 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 74,050 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. మొన్నటి వరకు బంగారం ధరలతో సంబంధం లేకుండా వెండి ధరలు ప్రతిరోజు ఎంతో కొంత పెరుగుతూ పోయాయి. కానీ ఈ రోజు వెండి ధరలు కూడా తగ్గాయి. నిన్న హైదరాబాద్ నగరంలో 100 గ్రాముల వెండి ధర 12,000 దగ్గర ట్రేడ్ అయింది. కేజీ వెండి ధర 1,20,000 దగ్గర ట్రేడ్ అయింది. ఈరోజు 100 గ్రాముల వెండిపై ₹10, కేజీ వెండిపై ₹100 పెరిగింది. 100 గ్రాముల వెండి ధర నేడు 11,990 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. కేజీ వెండి ధర 1,19,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఆస్ట్రేలియా, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో ప్యాట్ కమిన్స్ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. రెండో రోజు విండీస్ బ్యాటర్ కేసీ కార్టీని కాటన్ బౌల్డ్ చేశాడు. విండీస్ తన ఫస్ట్ ఇన్నింగ్స్లో 253 రన్స్కు ఆల్అవుట్ అయ్యింది. వెస్టిండీస్ తన ఇన్నింగ్స్తో 9వ ఓవర్లో కార్టీ వికెట్ను కోల్పోయింది. కమిన్స్ బౌలింగ్లో కేసీ కార్టీ డిఫెన్స్ షాట్ ఆడాడు. అయితే ఆ ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకుని ప్యాట్స్కు తగిలింది. ఆ తర్వాత చాలా ఎత్తుకు ఎగిరింది. ఆ సమయంలోనే కమిన్స్ బౌలింగ్ రన్ తప్తో ముందుకు వెళ్తున్నాడు.
అద్భుతమైన రీతిలో ముందుకు దూసుకుపోతూ ఆ క్యాచ్ను ఒకే చేయితో పట్టేశాడు. ఆ క్యాచ్ చూసి అందరూ స్టన్ అయ్యారు. ఫీల్డ్ అంపైర్ల నిర్ణయాన్ని టీవీ అంపైర్లకు వదిలేశాడు. కొంత సమయం తీసుకున్న టీవీ అంపైర్ ఆ తర్వాత కార్టీ అవుట్ అయినట్లు డిక్లేర్ చేశాడు. ఆస్ట్రేలియా తన ఫస్ట్ ఇన్నింగ్స్లో 286 రన్స్కు ఆల్అవుట్ అయింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 12 రన్స్ చేసింది. విండీస్ తన ఫస్ట్ ఇన్నింగ్స్లో 253 రన్స్కు ఆల్అవుట్ అయింది. బ్రాండన్ కింగ్ అత్యధికంగా 75 రన్స్ చేశాడు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లుకు చట్టబద్ధత సంతకం చేసిన ట్రంప్. అర్జెంటీనాలో అడుగుపెట్టిన ప్రధాని మోదీ. ప్రవాస భారతీయుల ఆత్మీయ స్వాగతం. అమెరికా సుంకాలకు ప్రధాని మోదీ తలొక్కుతారని రాహుల్ విమర్శ. మంత్రి పీయూష్ గోయల్ గుండెలు బాదుకోవటం ఖాయమన్న రాహుల్. హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. పలకరించేందుకు వచ్చిన నేతలతో కేసీఆర్ మాట్లాడిన మాజీ సీఎం. స్వర్ణాంధ్ర P4 పై సమావేశం నిర్వహించిన చంద్రబాబు. P4 అమలుకు 2 కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సీఎం. పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. తగ్గిన బంగారం ధరలు. సూపర్ మ్యాన్ లా దూకిన కమ్మిన్స్. నూరెళ్ల పెట్టిన బ్యాటర్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.